మన విజయ్ అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినా ఇప్పుడే నిజంగా విజయ్ అన్న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసినా నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక బాధ్యత గల ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి తీసుకుంటానే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ గురించి ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఆర్థికంగా కానీ ఇలాంటి పబ్లిక్ని తట్టుకోవాలి. మనం చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అనేది ఒక బాధ్యత గల ఈ మధ్యతరగతి కుటుంబం స్టోరీ ఉన్నది బ్రో. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది స్టోరీ. మాత్రం సింపుల్గా స్టోరీ తీసుకున్నా అంతే. డైరెక్ట్ ఏం తీసుకున్నా ఒక మధ్యతరగతి వాళ్ళ స్టోరీని తీసుకొని మంచిగా మన విజయ్ అన్నకు తగ్గట్లే చేసిండు సినిమా. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క సీను ఎమోషన్గా కానీ నిజంగా చెప్తున్నా ఈ సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎవరైతే చూస్తారో వాళ్ళకు బాధ్యత పెరుగుతుంది. నిజంగా చెప్తున్నా మన మృణాల యాక్టింగ్ అయితే చింపేసింది, మౌనంతో చంపేసింది. నిజంగా చెప్తున్నా అందరూ అందంతో దాంతో దీంతో చంపేస్తే మన మృణాలు మాత్రం మౌనంతో చంపేసింది అన్న. నిజంగా చెప్తున్నా అంత బాగా చేసింది యాక్టింగ్ అయితే. నేనైతే పడిపోయినా నిజంగా. మౌనంగా ఉండేవాళ్ళు కోపిస్టులు మోసం చేసే వాళ్ళు అంటారు కానీ నిజంగా మౌనంగా ఉండేవాళ్ళే మంచి మనసు దేవతలు. నిజంగా చెప్తున్నా అంత బాగుంది. నిజంగా చెప్తున్నా నా దృష్టిలో ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నా ప్రతి కుటుంబంలో ప్రతి పౌరుడు నిజంగా ఈ సినిమా చూస్తే కనెక్ట్ అవుతారు చెప్తాను. నిజంగా చెప్తున్నా ఖర్చులు ఎంత పెట్టాలో ఈ మందు ఆవిడ కూడా బంద్ చేస్తారు. నిజంగా చెప్తున్నా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఒక కుటుంబం బాధ్యత గల పౌరుడు అయితే నిజంగా ఈ సినిమా చూస్తే 100% ఈ రోజు నుంచి మారుతారు. నిజంగా ఇలా పొదుపు చేయాలి ఇట్లా చేయాలని ప్రతి ఒక్కరు మారుతారు. నిజంగా చెప్తున్నా ఒక మంచి సినిమా మధ్యతరగతి వాళ్ళకు ఒక మంచి సినిమా ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ చూడవచ్చు. నిజంగా లాస్ట్ ఏం చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ అన్న. నిజంగా దండం పెట్టి చెప్తున్నా షేక్ చేస్తాయి బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని హార్ట్ ని షేక్ చేసింది. దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ అండ్ మోర్. అబ్బా మృణాల్ ఠాకూర్ భలే అందంగా ఉందమ్మా. కాకపోతే ముక్కు కొద్దిగా లావు ఉంది ముందర, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మృణాల్ ఠాకూర్ అయితే మరీ అందంగా ఉంది. నాకు కూడా ఏ వండి అని పిలిపించుకోవాలనిపిస్తుంది. బహుశా ఎక్కడ ఉందో నా మృణాల్ ఠాకూర్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. సో ఈ ఏ వండి అనేటువంటిది డైలాగ్ ఏదైతే ఉందో చాలా మిడిల్ క్లాస్. అమ్మా ఇది మైక్ అమ్మా కేక్ కాదు నోట్లో పెట్టాక అర్థమైందా. సో ఆ విధంగా ఉంటుంది. బట్ మిస్టేక్ ఏంటంటే ఒక మిస్టేక్ జరిగింది. బుక్ ఇంతలా ఉంటుంది ఫ్యామిలీ స్టార్ది. ఒక సిచ్యువేషన్ కోసం ఇంతే అయిపోతుంది. దట్ ఈస్ ద మిస్టేక్ అండ్ ఓవరాల్ మూవీ ఈజ్ ఫైన్. రెడ్ షేక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఫ్యామిలీ అంటారు కానీ ఎవరు ఆ ఫ్యామిలీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? పైసలు సంపాదించారు రెస్పెక్ట్ ఇస్తాడు. సో అది అట్లే కనపడుతుంది. ఎప్పుడైతే వాడు కొన్ని ఖర్చు పెట్టలేకపోతాడో ఆడేం చేస్తారంటే కొద్దిగా రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఖర్చు పెడితే రెస్పెక్ట్ పెరుగుతుంది. దిస్ ఈస్ ద ఫ్యామిలీ. ఫైటింగ్ సీన్స్ సూపర్ ఉన్నాయి బ్రో. దానికోసం ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను కూడా. ఫైట్స్ ఎలా రాశారు అనేటువంటిది. సో లవ్ స్టోరీ సూపర్ బ్రో. చెప్తున్నా కదా వేస్తాడు రాడు హేటర్స్ కి తీస్తాడు. ఈ సినిమాతో అవుతాడు పక్కా సూపర్ స్టార్ ఫ్యామిలీ స్టార్. సినిమా చూసింది ఫ్యామిలీ స్టార్. కోమా ఉందన్నా, కోరంటీ ఉందన్నా, ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూస్తారన్నా. మామూలుగా లేదన్నా. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలి బాబాయ్ అండ. ఇది ఇరగదీసిన విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ. సినిమా మనం ఎట్లా చెప్పామంటే ఈ సినిమా విజయ్ దేవరకొండ సినిమా ఈ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు 2 పోయినాయి, మధ్యలో ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా కూడా కథ కూడా తీసుకోవడం విధానం కూడా చాలా బాగా తీసుకుండు. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఒక పేదరికం కుటుంబం అంటే ఎలా ఉంటుందో అలా చూపించిండు. ఎందుకంటే ఆ కుటుంబం ఎంత కష్టపడుతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది అంటే మనం ఒక 1000 రూపాయలు కష్టపడుతుంది అని ఎంత పొదుపు చేసుకోవాలని సినిమాలో చూపించిండు. అంటే అక్కడ నుంచి కథ చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ కనెక్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక చాలా కోటీశ్వరాలు ఉంటుంది హీరోయిన్. ఆయన ఇష్టపడుతుంది హీరోయిన్. దానిపైన కథ పెట్టిండు. అసలు మనం చూస్తుంటే కథ మాత్రం ఒక డిఫరెంట్ ఉన్నది. ఎక్కడ కూడా మనం ఇక్కడ బోర్ అనేది లేదు. ఒక డిఫరెంట్ కథ ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది. ఎందుకంటే 200 కోట్లు కొడతాని చెప్పి విజయ్ దేవరకొండ దాన్ని మించిపోతా నాకు అనిపిస్తుంది. ఇంకా కథ కూడా అట్లా బాగుంది, స్టోరీ కూడా అట్లా బాగుంది. సూపర్ హిట్ అని సినిమా అయిపోతుంది. అట్లా ఉండదు. గీతా గోవిందం ఆ టైప్ అని అనుకోవద్దు. ఆ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే చూడడానికే మనకు ఒక ఆ టైప్ అనిపిస్తుంది. స్టోరీకి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీ అలాగ ఉంటుంది, ఈ స్టోరీ అలాగ ఉంటుంది. కామెడీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిన ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుంది. బ్లాక్ బస్టర్. బేసిక్గా సినిమాలో మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తాము. ఫ్యామిలీ స్టార్ మొత్తం మిడిల్ క్లాస్ అనుకుంటాం కానీ కేవలం నా రివ్యూ జెన్యున్గా చెప్తున్నాను. నాకంటే పెద్దగా ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు. బట్ యావరేజ్ 1 టైం చూడొచ్చు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగానే ఉంది.
అబద్ధం ఒకటి సింపుల్ బాయ్ నేను చెప్తాను. విజయ్ దేవరకొండది యాక్టింగ్ కాకుండా ఆయన న్యాచురల్ థింగ్స్నే మనం గ్రాస్ప్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది సినిమాలు. కానీ దీంట్లో వచ్చేసి విజయ్ దేవరకొండతో యాక్టింగ్ చేసినట్టు కొంచెం మనకు నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గోపీ సుందరు ఇంతకుముందు భలే భలే మగాడు పోయి అటువంటి సినిమాలకు కొట్టాడు, దాంట్లో సూపర్ కొట్టాడు భయ్య. కాకపోతే దీంట్లో అయితే యావరేజ్గానే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ పెద్దగా స్కోప్ లేదని అనిపిస్తుంది, చాలా డంప్గా ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు ఇరిటేటింగ్ అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి విజయ్ దేవరకొండ వల్ల, అంటే దీంట్లో గోవర్ధన్ వల్ల బామ్మ, ఆమె క్యారెక్టర్ అయితే నాకైతే డంప్గా, అసలు ఆమె క్యారెక్టర్ పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది. పెద్దగా అయితే అనిపించలేదు భయ్య. సినిమా ఓహో ఆహో అని చెప్పలేం, కానీ సింగిల్ టైం ఒకసారి వాచ్ చేయొచ్చు. నా రివ్యూ మాత్రం ఇంతే, నేనైతే జెన్యున్గానే చెప్తాను. యావరేజ్ భయ్య, సింగిల్ వన్ టైం వాచ్. బాగుందన్న సినిమా. ఓవరాల్గా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కానీ సినిమా అయితే ఓవరాల్గా నాకు నచ్చిందన్న. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా ఫిల్మ్ లో ఎక్స్పెక్టేషన్స్ రండి, హై ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది. ఏదో హై విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి అవంతా కాదొద్దు. విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తారు, అంటే గీతా గోవిందం లాగా ఒక కొత్త ఆయన యాక్టింగ్ అయినా ఆయన పర్ఫార్మెన్స్ అని ఓవరాల్గా నాకు నచ్చిందన్న. చాలా మందికి నచ్చలేదు, సీరియల్ అది ఏదైనా అంటున్నారు. చాలా బాగుంది. అది నెగిటివ్ టాక్ ఏం పెట్టుకోకుండా ఒక్కసారి రండి థియేటర్కి, వేరే లెవెల్ ఉంది ఫిలిం. ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ 5 స్టార్ మూవీ చూసి వస్తున్నా. 5 స్టార్ అయితే ఎంత స్వీట్గా ఉంటుందో ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా అంతే స్వీట్గా ఉంది. నిజంగా ఒక్కొక్కల పర్ఫార్మెన్స్ అయితే, హీరో అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి నా రిక్వెస్ట్, మీ ఫ్యామిలీని తీసుకొని మూవీకి రండి, సపోర్ట్ చేయండి. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. సబ్జెక్ట్ ఉంది, కంటెంట్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి డైరెక్షన్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే కనుక.